హలో ఫ్రెండ్స్, బెలంపల్లిలోని బుగ్గ రాజరాజేశ్వర స్వామి టెంపుల్ చూద్దాం రండి. మనం బెలంపల్లి దాటిన తర్వాత లెఫ్ట్ సైడ్లో మనకు కమాన్ కనబడుతుంది. కమాన్ నుండి ముందుకు వెళ్తే చుట్టూ అందమైన అడవి కనబడుతుంది. ఈ ఆలయం 3 కొండల మధ్యలో ఉంటుంది. స్టార్టింగ్లోనే శివుని విగ్రహం కనబడుతుంది. ఈ ఆలయానికి ఒక చరిత్ర ఉంది. దాదాపు 2000 సంవత్సరాల క్రితం నాగసాధువులు మునులు తపస్సు చేస్తూ ఉండేవారట. అయితే వాళ్ళు ప్రతి శివరాత్రికి వాళ్ళ తపశ్శక్తితో కాశీకి వెళ్ళి వచ్చేవారట. ఒక శివరాత్రికి మాత్రం వెళ్ళలేకపోయారట. దీంతో మునులు నాగసాధువులు బాధపడ్డారట. అయితే శివుడు వాళ్ళకి కలలో కనిపించి ఇక్కడ తానే స్వయంభుగా వెలుస్తున్నానని చెప్పారట. ఉదయం లేచేసరికి 3 కొండల మధ్యలో శివలింగం ప్రత్యక్షమై ఉందంట. అప్పటి నుంచి ఇక్కడ పూజలు చేస్తున్నారు. చూడండి, ఈరోజు మహాశివరాత్రి సందర్భంగా ఎంతమంది భక్తజనం వచ్చారో. చూడ్డానికి ఎంత ఆనందంగా ఉందో. ఉదయం వచ్చాను, చూడండి ఎంత జనం ఉన్నారో. ఈరోజు శివరాత్రి సందర్భంగా చాలా జనం వచ్చారు. శ్రీ బుగ్గ రాజరాజేశ్వర స్వామి టెంపుల్లో భక్తులతో కిటకిటలాడుతుంది. ఈరోజు మహాశివరాత్రి సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. జాతరలో పిల్లలు ఆడుకునే ఆట బొమ్మలు, పండ్లు మరియు తినుబండారాలు కూడా లభిస్తాయి. కోనేరు ప్రక్కన హనుమాన్ టెంపుల్ ఉంటుంది. టెంపుల్కి పక్కనే కోనేరు కూడా ఉంటుంది. శివుడికి అభిషేకం చేసిన నీళ్లు ఇందులోకే వస్తాయి. కోనేరు వెనుక వైపు నాగేంద్రుని ఆలయం కూడా ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరో దేవాలయంతో మళ్ళీ కలుద్దాం.